నమస్తే అండి, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా ఓట్స్ పుల్లట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. హాఫ్ కప్పు ఓట్స్, 1 కప్ కర్డ్ పెరుగు, హాఫ్ కప్పు వరిపిండి, హాఫ్ కప్పు మైదా, 2-3 స్పూన్స్ సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం. పచ్చిమిర్చి అల్లము మనం తీసుకునే ఉప్పు కారాన్ని బట్టి వేసుకోవాలి. 1 కప్పు పుల్లటి పెరుగు, మనం ఒక 5-6 దోశలకి అయితే ఈ క్వాంటిటీ అండి. హాఫ్ కప్పు ఓట్స్, వరిపిండి హాఫ్ కప్పు మైదా బదులు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి. 2 స్పూన్స్ గోధుమ రవ్వ, జీలకర్ర హాఫ్ స్పూన్, సాల్ట్ చూసుకోండి, ఎందుకంటే పెరుగు వేస్తున్నాం కదా, కాస్త సాల్ట్ తగ్గించుకోవచ్చు. 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని, ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోండి, లేదంటే మీరు పైన వేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ ఇలా వేయటం వల్ల మొత్తం పిండి అంతటికీ ఆ ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట. అలా వేసి శుభ్రంగా 1-2 సార్లు పెరుగుతో ముందు శుభ్రంగా కలుపుకోవాలి. బాగా మెదిపినట్టు కలుపుకుని కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసి కలిపేసిన దానికి కొద్దిగా ఇలా కలుపుకున్న దానికి పిండి తేడా వస్తుందండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసి కలిపేస్తే జిగురు రాదనమాట. ఇలా కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకోవటం వల్ల పిండి జిగురుగా వస్తుంది. ఎప్పుడైతే జిగురుగా వచ్చిందో దోశ విరగదనమాట. ఇలా బ్యాటర్ అంతా రెడీ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. ఈలోపు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, అండ్ ఈ దోశలకండి నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా ఇనప ప్యానాలు బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నాన్ స్టిక్ కూడా ఒక 2-3 మంత్స్ వాడేసరికి కోటింగ్ పోతే మంచిది కాదు అంటున్నారు. అందుకని ఎప్పుడు ఉండే మన పాత పద్ధతి ఉంది కదా ఇనప ప్యానాలు, వాటి మీద అయితే చాలా టేస్టీగా వస్తాయి కూడా. ఒక హాఫ్ స్పూన్, ఫస్ట్ దోశకి కాస్త నూనె ఎక్కువ పడుతుంది. మాది స్టవ్ బ్యాక్గ్రౌండ్ ప్లాట్ఫామ్ కూడా బ్లాకే కదా, మొత్తం బ్లాక్ అయిపోయింది. పెనం వేడయింది. ఇప్పుడు మామూలు దోశల్లాగా ఒక దగ్గరే పోసి రౌండ్గా తిప్పుదామంటే కుదరదండి దోశకి. చుట్టూతో ఇలా వేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ముందు వాళ్ళకి దలసరిగా ఊతప్పాలు వేసి ఇచ్చేయండి. ఫస్ట్ దోశ కాస్త దలసరిగానే వస్తుంది, ఏ పెనంకైనా సరే. కాస్త దలసరిగా వేసుకుంటే తర్వాత దోశలు పలుచగా వస్తాయి. లేదంటే ఫస్ట్ దోశ ఎప్పుడు చిరిగిపోయిన దోశే. చూసారా, ఊతప్పంలాగా స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుని కాస్త పలుచగా కలుపుకొని అలా పలుచని ఉల్లి దోశల్లో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది వెంటనే తింటూ దోశలు అందించలేమండి. కాస్త నిదానంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి తప్ప వేగవు. నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఒక దోశకి ఒక 5-8 మినిట్స్ దాకా పడుతుంది. ఒక దోశకి ఒక 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇలా ఎర్రగా దోశ వేయించి తీసుకోవాలి. అంతే అండి, టేస్టీ ఓట్స్ దోశలు రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్గా. అదే అండి ఓట్స్ పుల్లట్టు. దీంట్లో ఏ చట్నీలైనా బాగుంటాయండి. అల్లం చట్నీ, ఉల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, మన ఇష్టం. కాకపోతే ఇంత కంగారుగా ఇన్స్టెంట్గా వేసుకున్నప్పుడు అన్ని చట్నీలు చేసుకునే ఓపిక ఉండదు కదా. ఆవకాయ పిండితో కూడా టేస్టీగానే ఉంటాయి. ఓట్స్ పుల్లట్టు నచ్చితే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మటుకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.